సహోదరులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులను తిరిగి చేర్చుకునే వెలుగును ఇక్కడ కనబడతాం. యేసు ప్రభు భూలోకంలో దేవుని మహిమార్థమై దేవుని రాజ్యమును స్థాపించుటకు వచ్చింది. శిష్యులందరూ ఏమనుకున్నారంటే భౌతికపరమైన రాజ్యమును ఆయన ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు అని శిష్యులందరూ కూడా తలంచినారు. అందుకే ఆయన పరిచర్యలో మరి శిష్యులు తరచుగా ఎవడు గొప్పవాడు, ఎవరు ప్రవీణుడు అని వారి మధ్యలో వాగ్వాదం జరిగింది. యేసు ప్రభుతో చాలాసార్లు శిష్యులు ఏం చెప్పినారంటే, నువ్వు సెలవి, అదిగో పరలోకం నుండి ఏలియా ఎలాగూ అగ్నిని కురిపించినాడో అలాగే వీరి మీద కూడా కురిపించులాగున మరి సెలవిమ్మని యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఎలాంటివి అంటే, మీరు ఎలాంటి ఆత్మతో మీరు మాట్లాడుచున్నాడో మీరు ఎరగరు అని ఆయన పరలోక సంబంధమైన వాతావరణము, పరలోక సంబంధమైన సంగతులను శిష్యులకు తెలపాలని ఇష్టపడినాడు. యేసు ప్రభువును నమ్ముకోవడం ఎంతో గొప్ప భాగ్యము. ఎందుకు నమ్ముకోవాలా యేసు ప్రభువునంటే, ఈ భూలోకం శాశ్వతమైనది కాదు. ఈ భూలోకంలో ఎవరు కూడా శాశ్వతమైన వారు కాదు. బైబిల్లో రాయబడింది, మనుషుడు ఒకసారి మృతి చెందాల్సిందే, 2 సార్లు కాదు. ఈ భూలోకంలో వచ్చిన ప్రతి మనుషుడు మృతి చెందాల్సిందే. యు అండ్ ఐ చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన జీవితం ఉంది అనే సంగతి తెలుసుకోవాలి. అద్భుతమైన జీవితం అంటే అది ఎవరితో ఆ అద్భుతమైన జీవితం అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ భూలోకంలో అనేకులతో మన ప్రయాణం, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, సంఘస్థులు, సహోదరులు, సహోదరులు, లోక అధికారులు, లోక చట్టము, మరి లోకానుసారమైన వెలుగు, ఇవన్నిట్లో కూడా మన ప్రయాణం ఉండింది. కానీ ఈ లోకము దాటిన తర్వాత, అనగా ఈ లోకంలో ఉన్న మన జీవితములలో దేవుడు అనుగ్రహించే వెలుగులో ఈ లోకమును దాటాల్సిన గడియ ప్రతి ఒక్కరికి వస్తుంది. గత వారం మనం ఏమని విన్నాం? అతడు మరి దయ్యములు పట్టిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడినాడు అని రాయబడి. ఎవడు వచ్చినాడంట? అతడు ఎక్కడున్నాడంటే సమాధిలో ఉన్నాడు. సమాధుల్లో దయ్యములను బట్టి కొనబడిపోయి మరి వస్త్రహీనుడిగా ఉండినాడు. అతడు ఏమంటున్నాడంటే యేసు ప్రభుతో, మాతో నీకేం పని? మా గడియ రాకముందే మమ్మలను బాధింపవచ్చిదివా? మమ్మల్ని బాధింపకూడదు. వాట్ హ్యావ్ ఐ టు డూ విత్ ది జీసస్ సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్? సైతానుని కూడా తెలుసు ప్రియుల, మా గడియ రాక మునిపే మమ్మలను వేధించేదవా? వేదనకరమైన స్థలంలోనికి పంపిస్తావా? సైతానునికి తెలుసు దట్ హీ హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ వన్ డే ప్రియుల. ఆ దినమున అపవాదికి ఏర్పాటు చేయబడిన నరకము, అగ్నిగంధకముల చేత మండే గుండములోనికి మనుషుడు సైతానును వెంబడించినందుకు అతడు, అతనితో ఉన్న దూతలందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? నరకమునకు వెళ్తారు. ఆనందకరమైన జీవితం ఉండదు అక్కడ. మరణము తర్వాత నీకు ఆనందకరమైన జీవితం, ఎంతో భాగ్యవంతమైన జీవితం నీకు కావాలి అని అంటే, ఈ భూలోకంలో నువ్వు మరణించక మునిపే, బిఫోర్ యూ డై, నువ్వు చనిపోతావు, నేను చనిపోను అని అనుకునేవాడే ఈ లోకంలో సాగుతాడు. చిరకాలం నేను ఉండిపోవాలా, ఈ భూలోకమే శాశ్వతము అని అనుకునేవాడు ఈ భూలోకపు వెలుగులోనే సాగిపోతూ ఉంటాడు. బైబిల్ మాట్లాడుచిన వెలుగు ఎలా ఉందంట? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండా ఈ భూలోకంలో తన జీవితమును ముగించిన వాడు ఎక్కడికి వచ్చి తన జీవితంలో ఆనందిస్తాడు అని అంటే, నరకము అనే భయంకరమైన వేదన కలిగిన చోటు ప్రియుల. చాలామంది అంటారు, ఈ భూలోకంలో ఒక సామెతగా మాట్లాడుకుంటే, ఈ భూలోకం నేను పెళ్లి చేసుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను అని అంటారు. కానీ ప్రియులారా, యేసు ప్రభుని నమ్మకపోతే నిజమైన నరకమును చూడబోతాం.
ఈ గదిలో కూర్చున్న వారు ఎవరైనా ఉన్నారేమో అలాంటి వారు యేసు ప్రభువును నమ్మక. అద్భుతమైన జీవితం నీకు కావాలి. ఆ అద్భుతమైన జీవితం ఎక్కడుందంటే పరలోకంలోని. ఈ భూలోకంలో ఏం లేదు. అద్భుతమైన సంగతులు ఈ భూలోకంలో ఏమైనా ఉన్నాయా అంటే యేసు ప్రభు రెండోసారి ఈ భూలోకమునకు ఏలుటకు వచ్చినప్పుడు అంతటిని కూడా లయపరుస్తాడు. ఈ భూలోక సంబంధమైనది ఏది కూడా ఆనాడు నీ కొరకై ఉండదు ప్రియుడ. నువ్వు అనుకుంటావేమో నేను మరలా యేసు క్రీస్తు ప్రభుని వచ్చిన తర్వాత ఆయన 1000 పాలనలో నా రాజ్యంలో ఉన్నప్పుడు నేను నా ఇంటికి పోతా, నా ఇంట్లో కూర్చుంటా, ఇదే ఇంట్లో నేను మంచిగా ఇంకా ఆనందిస్తాను. నో ప్రియుల, యేసు ప్రభుతో మన ప్రయాణం ఎంత అద్భుతమైందంటే అది పరలోక సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. ఒకసారి మరణించాలి. ఒకసారి పుట్టినవాడు ఇంకొకసారి మరణిస్తాడు. 2 సార్లు జన్మ లేదు, 2 సార్లు మరణం లేదు. ఒకసారి మరణించి పుట్టినవాడు శారీరకంగా చనిపోతాడు. కానీ అద్భుతమైన జీవితమును ఆనందించాలి, పరలోక సంబంధమైన వెలుగును ఆనందించాలి అని అంటే ఈ భూలోకములో కొత్త జన్మను జీవించాలి, కొత్తగా జీవించాలి. అప్పుడే కొత్తగా పరలోకమందు నువ్వు జీవించగలవు. ఈ భూలోకంలో జన్మించిన వాడు మరో జన్మనెత్తాల. చాలామంది చెప్తా ఉంటారు, చచ్చిపోయినాక ఇంకొక జన్మెత్తుతాం, ఆ జన్మలో కుక్కనో నక్కనో పందినో ఆవో మరి ఏందో ఒకటే పోస్తాము అని అంటారు. ఈ భూలోకములోనే దేవుడు నీకు తిరిగి జన్మించే అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ భూలోకములో పాపములో ఉన్నవానికి దేవుడు తిరిగి జన్మించడం అనంటే తన జీవితంలో తాను చేయని సంగతులతో, తన జీవితంలో తాను ఎరగని సంగతులతో, తన జీవితంలో తాను అనుభవించని సంగతులతో. ఈ సంగతులు ఎక్కడివి వెంట పరలోక సంబంధమైనవి. ఈ సంగతులతో దేవుడు నిన్ను కొత్తగా జన్మించాలని కోరుతా ఉన్నాడు. అది కొత్త జన్మ ఎలాగంట, నీ జీవితంలో ఉన్న అపరాధములన్నింటినీ ఒప్పుకొని, పాపములన్నింటినీ ఒప్పుకొని, నేను పాపిని అని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తన జీవితంలో తాను చేసిన తప్పులన్నింటినీ కూడా ఒప్పుకున్నప్పుడే దట్స్ ఎ న్యూ లైఫ్ ప్రియుల, కొత్త జీవితం. అదే పాపము నుండి బయటికి వచ్చినవాడు, మరణము నుండి బయటికి వచ్చినవాడు. యేసు ప్రభు అంటా ఉన్నాడు యోహాను సువార్త 5:24 చదవన్న. యోహాను సువార్త 5:24. న్యూ లైఫ్ యొక్క ఆరంభము ప్రియుల. కొత్త జీవితం ఎలాంటిది అని అంటే 5:24. అయితే పాపములను క్షమించుటకు మీరు తెలుసుకోవాలి. 5:24 యోహాను సువార్త 24. ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. చాలు. కొత్త జన్మ అంటే ఏంటంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏమేమన్నాడంట, నిత్య జీవము గలవాడు. యువర్ బిగినింగ్ ఆఫ్ ద న్యూ జనరేషన్ ప్రియులర్. కొత్త ఆరంభం ఇది. రెండో జన్మ ఇదే ప్రియులర్. ఏందా జన్మ అంటే యేసు ప్రభు మాటలు వినడం. యేసు ప్రభు మాటలు విని యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొనిన వాడే నిత్య జీవం గలవాడు. ఆనందంతో కూడిన జీవితం అంటే ఇదే ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకున్న నీ భక్తి జీవితంలో దేవుడు నీ కొరకై నా కొరకై ఉంచిన కొత్త జీవితం ఏంటంట, కొత్త జన్మ ఏందంట, మరో జన్మ ఏందంట, యేసు ప్రభును నమ్ముకోవడం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే యు విల్ హావ్ ఎ న్యూ లైఫ్. తిరిగి జన్మించడం అదే. 3:16 యేసు ప్రభు మాట్లాడతాడు, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచూ ఉన్నాడు కాగా అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభునందు తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము ఆయనకు అనుగ్రహించబడుతుంది. వెన్ యు నో నీ కొత్త జీవితం, మారు మనసు, లేదా నీకు దేవుడు అనుగ్రహించి ఇంకొక జన్మ ప్రియులని. ఈ జన్మ ఎవరితో అంటే యేసు ప్రభుతో. నువ్వు శారీరకమైన జీవితమును జీవించుచు నువ్వు జన్మించిన తర్వాత ఈ భూలోకములో శరీర సంబంధమైన జీవితము, తల్లిదండ్రుల కొరకు, బంధుమిత్రుల కొరకు, స్నేహితుల కొరకు,
అందరి కొరకు జీవించినాం. తిరిగి మరో జన్మ ఎలాంటిది అంటే యేసు ప్రభుతో జీవించడము ప్రియుల. తిరిగి జన్మించడము అంటే నా జీవితము దేవునితో సాగడం ప్రియుల. బైబిల్ గ్రంథంలో రాయబడిన అనోకు ఎన్ని సంవత్సరాలు నడిచినాడంటే ఈ భూలోకంలో సడన్గా 3వ అధ్యాయంలో ఉంటుంది ప్రియుల. ఆదికాండం 3వ అధ్యాయంలో అనోకు ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించినాడు, ఆ తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు నడిచినాడు అనే సంగతి మనం గమనిస్తే చక్కని వెలుగు కనబడుతుంది. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోవా నిత్యం 4వ అధ్యాయం 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, క్షమించాలి 5వ అధ్యాయం 9వ వచనం. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయాయును కనెను. చదువు ఇంకా 11వ వచనం. కేయాయును కనిన తర్వాత ఏనోషు 818 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. And all the days of Enos were 905 years and he died. అలాగే చదువుకుంటా వచ్చిన తర్వాత 23వ వచనం చూడండి. అండ్ అది 5వ అధ్యాయం 23వ వచనం. And all the days of Enoch were 365 years and Enoch walked with God and he was not, but God took him. అక్కడ ఈ వంశావళి సేతు నుంచి ఆరంభమై ఈనోషు తర్వాత కయీను తర్వాత మరి మహాలయాయులు తర్వాత ఆయన యారోదు తర్వాత ఈనోకును కనను. ఈనోకు ఎన్ని సంవత్సరాలు జీవించారంట అని రాయబడింది. ఈనోకు 21వ వచనంలో అండ్ ఈనోక్ లివ్డ్ 65 years and begot Methuselah and Enoch walked with God after he begot Methuselah 300 years అని రాయబడి. ఎన్ని సంవత్సరాలు అంట 65 సంవత్సరాలు ఈనోకు నడిచినాడు అని రాయబడి. ఆ తర్వాత మెతుసెలను కన్నాడు. ఆయన ఎట్లాగూ నడిచినాడు అని అంటే అక్కడ ఏం రాయబడలేదు. చాలామంది ఈ వర్ణన తీసుకొని ఆయన లోకంలో నడిచినాడు అని రాయబడాలి చెప్తారు. కాదు పిల్ల, ఈనోకు 65 సంవత్సరాలు నడిచినాడు. ఆఫ్టర్ దాట్ ఆయన మెతుసెలను కన్నాడు. మెతుసెలను కన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచినాడంట 300 years, 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు అని రాయబడి. అంటే ఈ భూలోకములో మనము నడిచే వెలుగులో నేను శరీరానుసారంగా ఎన్ని సంవత్సరాలు నడిచినాను, ఆత్మానుసారంగా ఎన్ని సంవత్సరాలు నడిచినాను. ఈయనొక 300 సంవత్సరాలు నడిచినాడు అని రాయబడి. దేవునితో నడిచినాడు కనుక దేవుడు అతనిని కొనిపోయాను అని రాయబడి. అతడు మరణము చూడకుండా కొనిపోయాను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. పిల్లగా కొత్త జన్మ జీవించిన తర్వాత, కొత్తగా జన్మించిన తర్వాత నా ప్రయాణం ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందంటే, and the 70 returned with joy saying, Lord, even the demons are subject to us through thy name. యేసు ప్రభుని నమ్ముకున్నాక నా జీవితంలో నేను పాప క్షమాపణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటారు, 70 మంది ఎట్లా తిరిగి వచ్చినారంట యేసు ప్రభు దగ్గరికి? సంతోషముతో తిరిగి వచ్చారు. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి మనం ఎలాగ వెళ్తామంట? సంతోషంతో వెళ్తాం. దుఃఖం ఉండదు, మరణం ఉండదు, బాధ ఉండదు. ఈ లోకములో ఏమి ధరించాలా, ఏమి తినాలా, ఏం పని చేయాలా, ఏది మరి స్వీకరించాలా అనే వెలుగుతో పనే లేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ ద జాయ్ రిటర్నింగ్ టు జీసస్ క్రైస్ట్. పిల్లలు మనమందరము మార్పు చెందుదాము, ఒక రెప్పపాటున మార్పు చెందుతాం. ఈ 70 మంది ఎలాగొచ్చినారంట? యేసు ప్రభు దగ్గర రిటర్న్ విత్ జాయ్. పిల్లలు దేవుని పరిచర్య ఈ భూలోకంలో ఎలాంటిదంట? సంతోషకరమైనది. పిల్లలు ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. యేసు ప్రభు కొరకై నమ్ముకొని నడిచిన మీ మార్గమంతయు కూడా దీవెనకరంగా దేవుడు మారుస్తాడు అనే వెలుగుని ఇక్కడ చూపిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా, ఈవెన్ ద డీమన్స్ ఆర్ సబ్జెక్ట్ టు us through thy name. నీ నామమున ఏమి లోబడ్డాయంట? దయ్యములు లోబడ్డాయి. ఇంకా అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, సెట్ టు దెమ్, కిందికి వస్తే యేసు ప్రభు ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన ఇదిగో మీరు
మీకు ఇంకా ఏమంట, ఎట్ రిజాయిస్ నాట్, behold I give you the power of treading upon serpents and scorpions and over all the power of enemy. యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు వచ్చేయమన్నారు అని అంటే, అయ్యా మాకు దయ్యములు లోబడినాయి నీ నామమున అని సంతోషంగా చెప్పినారు. ఇంకా యేసు ప్రభు ఏమంటే, ఇదే కాదు మీకు నేను శక్తిని ఇస్తాను, ఐ విల్ గివ్ యూ పవర్. ఈ శక్తి ఎలాంటిదంట, సర్పములు, తేళ్ళు, ఇవన్నీ కూడా. ఇంకా ఇంకేంది ప్రభు అంటే, అది అంధకార శక్తులని, ద పవర్ ఆఫ్ డార్క్నెస్, ద పవర్ ఆఫ్ ఎనిమీ విల్ ఆల్ బీ సబ్జెక్ట్ టు యూ. యేసు ప్రభుని నమ్మిన వానికి యేసు ప్రభు ఈ భూలోకంలో ఏమిస్తున్నాడంట, ఒక అధికారం. ఎలాంటి అధికారం అంట, దయ్యములు లోబడే అధికారం. ఇంతకుముందు యేసు ప్రభు నమ్మకమునకు మన ప్రాచీన జీవితం ఎలా ఉంటే, దయ్యానికి మనం లోబడినాం. ఎట్లా లోబడినాము అని అడగవచ్చు. పేతురు అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలలో మీ కాలము గడిచినది, ఇక వీడికి చాలు, అవి వ్యర్థము అని అన్నాడు. దయ్యంకు లోబడడం అంటే అదే ప్రియులారా, ఈ లోక సంబంధమైన అల్లరితో కూడినది ప్రియులారా. అల్లరి అనంటే దేవునికి విలువ ఇవ్వనిది, దేవునికి సంబంధించింది కాదు ప్రియులారా. అల్లరి అనంటే దేవునికి వ్యతిరేకంగా చలామణి అయ్యే ప్రతి కార్యం. గత 10 రోజులు మీరు గమనించి ఉండవచ్చు, ఎంత భయంకరమైన అల్లరితో అలాంటి జీవితంలో నుండి వచ్చినాం ప్రియులారా. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మేము అదిగో ఇలాంటి జీవితంలో నుండి బయటకు వచ్చినాము, ఇప్పుడు వెళ్ళి మేము నీ గురించి మాట్లాడుతుంటే అవే మాకు లోబడ్డాయి. ఎప్పుడన్నా మన జీవితంలో అల్లరితో కూడిన ఆటలను జయించిన అనుభవం ప్రియులారా. లోబడడం అంటే అదే. డీమన్స్ ఆర్ సబ్జెక్ట్ టు అస్. సైతానుడు, అపవాది ఏం చెప్తాడంటే, పక్కకుండి చెవులు గెలుకుతూ ఉంటాడు. అది చూడు అంటాడు, ఇది చేయి అంటాడు, ఆడికి పోమంటాడు, గోడలు దుంకమంటాడు, వాని కొట్టిరామంటాడు, వీని తిట్టిరామంటాడు, వాని పొడిచిరామంటాడు. అపవాది చెప్పేది ఇదంతా ప్రియులారా. ఇది నీకు లోబడుతున్నాయనంటే యేసు ప్రభు నువ్వు నమ్ముకున్న వెలుగు నీలో ఉంది ప్రియులారా. వాళ్ళు సంతోషంతో వచ్చి, హౌ హ్యాపీ అండ్ జాయ్స్ ఇట్ ఇస్. సినిమాలు చూస్తూ ఉంటే మేము ఒకప్పుడు నమ్మకం కాలేజ్ చదువుకుంటా సినిమాలు చూస్తూ ఉంటాం. యేసు ప్రభు నమ్ముకున్నాక అదే సినిమాలు మా ఎదుట వచ్చి అలా నిలబడి దాని సౌండ్ వినబడతా ఉంటే కూర్చొని నేను ఏం చేస్తాను, బైబిల్ చదువుతూ ఉంటాను. సినిమా పాటలు బయట వినిపిస్తూ ఉన్నాయి, మా గదిలో కూర్చొని నేనేం చదువుతా ఉన్నా, బైబిల్. ఇప్పుడు నాకు ఏది లోబడ్డది, నీకేది లోబడతా ఉంది? నేను అప్పుడు నాకు 19 సంవత్సరాలు, ఇప్పుడు కాదు, ఇప్పుడు లేకు మాస్తాను ఎంజాయ్ చేసి ఉంటావు నువ్వు బాగా, ఇప్పుడు వచ్చి మాకు కథలు చెప్తున్నావు, మేము కూడా ఎంజాయ్ చేయని అని కదా. నో వెన్ ఐ వాజ్ 19 ప్రియులారా, నా ఎదురుగానే సినిమా పాటలు పాడే ఒక చక్కని టాకీస్ ఉండేది. పెప్సీబాకు తెలుసాడు, ఇంకా కూర్చుని భార్యకి తెలుసా టూరింగ్ టాకీస్, వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడది. కానీ ఐ యూస్ టు రీడ్ మై బైబిల్. ఇంకా వినిపిస్తామంటే నేను చదువు పుస్తకాలు పెట్టుకొని చదువుతుంటే ఏది ఎక్కుతుంది నా బుర్రలో, నీకు ఏది లోపడుతుంది? యేసు ప్రభుని నమ్ముకున్న జీవితంలో వాట్ ఈస్ దట్ యు ఆర్ సబ్డ్యూయింగ్ ప్రియులారా, నీ జీవితంలో వాట్ ఈస్ సబ్జెక్ట్ టు యూ? నీకు లోబడేది ఏదైనా ఉందా ఈ భూలోకంలో? అదిగో ఈ నా జీవితంలో నేను దీనిని వశము చేసుకున్నా, ఇది నన్ను పీడించింది, ఇది నన్ను భయంకరంగా నష్టంలోనికి నెట్టింది, దీన్ని నేను వశపరుచుకున్నా అంటే లేదు. వాడు సిగరెట్ తాగుతాడు చచ్చిపోతాడు. అది వశము కాదు, అది దయ్యమునకు సంబంధించింది. తాగుతాడు లాస్ట్కి సస్తాడు ప్రియులారా. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్కర్. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా జయిస్తాడు. నీ ఎదుట నీకు అక్కడికి రానిది పెట్టుకొని ప్రార్థన చేయి, దాని మీద మనసు పోకపోతే యేసు ప్రభుని అడుగు ప్రియులు. బైబిల్లో ఉంది సత్యం అది. అందుకే యేసు ప్రభు అంటాడు, ఐ విల్ గివ్ యూ పవర్ అని అంటా ఉన్నాడు. ఏమంటా? అపవాది. అక్కడ చదవని ఆ మాట 19వ వచనంలో ఉంది, లూకాసు వార్త 10వ అధ్యాయం 19. ఐ గివ్ యూ ద పవర్ ఆఫ్ ట్రేడింగ్ అపాన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుని మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు ఎవరు? ఇప్పుడు ఇక్కడ నీ శరీరమే శత్రువు. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎత్తుకాల్సిన అవసరం లేదు, నువ్వు పరిగెత్తాల్సిన అవసరం. నీ శరీరమే నీ శత్రువు ప్రియులు. శరీరం ఏమంటుందంట? ఫోన్ చూడు,
శరీరం ఏం చెప్తుందంట? సుఖించుము ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించు. సుఖమును కోరుకునేది లేదు. శరీరం ఏమంటుందంట? ఫోన్నే చూడాలని. ఇప్పుడు పిల్లల వయసులో ఏముందంటే ఒక్క 10 సెకండ్లు కూడా ఎవరు ఫోన్ వదిలిపెట్టి ఉండని పరిస్థితి ఉంది. పిల్లలకి ఏమి వాళ్ళు దేనికి వశమైపోతా ఉన్నారు, దేనికి వారు లోబడుతూ ఉన్నారు. శత్రువుని శక్తి అంటే నువ్వు యూజ్ చేస్తలేవా అంకుల్ ఫోన్, బ్రదర్ మీరు వాడతలేరా ఫోన్ అంటే నేను వాడుతున్నాను. ఐఎమ్ యూజింగ్ మై ఫోన్, నువ్వు వాడుతున్నావా? నేను దాన్ని జయించగలిగే శక్తి నా దగ్గర ఉంది, దేవుడు నాకు ఇచ్చినాడు. ఐ కెన్ ఓవర్కమ్ ఇట్. ఏదైనా చెరువు, ఏదైనా దాంట్లో నాకు సంబంధించింది నా ఆత్మీయ జీవితమునకు వ్యతిరేకంగా నడిపించేది ఏమంటే దాన్ని జయించి పక్కకు పెడతాను. డూ యూ ఓవర్కమ్? డూ యూ జడ్జ్ ఇట్? ఈజ్ ఇట్ నీకు లోబడతా ఉందా నీ జీవితంలో? దయ్యములు లోబడాలా, అపవాది శక్తి అంతా నీకు లోబడాలా. యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు వచ్చి 70 మంది ఏం చెప్తా ఉన్నారంటే, అయ్యా డీమన్స్ ఆర్ సబ్జెక్ట్ టు అస్, దయ్యములు మాకు లోబడతా. ఎప్పుడు ఇది సాధ్యం ప్రియులు? వెన్ ఈజ్ దిస్ పాసిబుల్? ఒక ఆయన అన్నాడంట, వచ్చే సంవత్సరం నేను మంచిగా బతుకుతా అని అన్నాడంట. వచ్చే సంవత్సరం రాగానే ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అనుకుంటా పోతా ఉంటే అతని జీవితంలో ఏమైందంటే ఎంటికలు నల్లగా ఉన్నాయి, తెల్లగా అయిపోయినాయి, తెల్లగా అయిన ఎంటికలు ఊసిపోయినాయి, బట్టతలు వచ్చింది. అప్పుడు కూడా అంటాడు వచ్చే సంవత్సరము చేస్తా. లాస్ట్కి రెస్ట్ ఇన్ పీస్ అని బోర్డు పెట్టిరండి. అంటే ఇక అప్పుడు ఏం చెప్తావు? ఇక చచ్చిపోయినాక ఏమి చెప్పలేవు ప్రియుడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఈ భూలోకములో యేసు ప్రభువుని గురించి జీవించడము ప్రియుడు. 75 మంది తిరిగి వచ్చి యేసు ప్రభుతో ఏమంటారంటే, అదిగో అయ్యా లోబడే అన్ని, వెరీ హ్యాపీ, హౌ వండర్ఫుల్ ఈజ్ దాట్. ఆత్మీయ జీవితంలో నీవు వద్దనుకున్నది నీకు లోబడి నీ నుండి దూరంగా వెళ్ళిపోయిందంటే ఎంత సంతోషకరమైన వాతావరణము అది. యేసు ప్రభు ఏమంటారంటే, ఆ ఒక మాట అంటాడు, నీకు లోబడినాయా అంటే యేసు ప్రభు 18వ వచనంలో అన్నాడు, he said to them, I beheld Satan as lightning falling out of heaven. ఏం చూస్తున్నాడంటే యేసు ప్రభు, శిష్యులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతామంటే, సైతానుడు మెరుపు వలె పరలోకము నుండి పడద్రోయబడుట నేను చూస్తాను. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నీవు శోధనను జయిస్తావో, యేసు ప్రభునకు వ్యతిరేకకరమైన క్రియలు చేసి ఆ గడియను జయిస్తే, అపవాది ఏమవుతాడంటే నీ జీవితంలో, ఇది ఎవరిని బట్టి జరిగింది ప్రియులారా? అపవాది ఎవరిని బట్టి కింద పడతాడు? ఆ శిష్యులు వచ్చి చెప్తా ఉన్నారు, 70 మంది వచ్చి యేసు ప్రభు చెప్తామంటే యేసు ప్రభు పరలోకం వైపు చూసి ఏమంటున్నారంటే, అపవాది కింద పడద్రోయబడడం. నీకు కనబడడు ఆయన, నీకు అర్థం కాదని. అని నువ్వు ఎప్పుడైతే నీ భక్తి జీవితంలో యేసు ప్రభుని నమ్ముకొని పాపములు నొప్పుకొని బాప్తీసం తీసుకొని రొట్టెరసములో పాల్గొని ప్రయాసపడుచు నీ భక్తి జీవితంలో ఆనందంగా సాగుతూ ఉంటే, నీకు లోబడుతున్నవన్నింటినీ చూచి పరలోకంలో ఉన్న భయంకరమైన వ్యతిరేక శక్తి, ఏమీ శక్తి అంట? ప్రకటన గ్రంథంలో ఉంది 14వ అధ్యాయం అనుకుంటా, ఇదిగో దివారాత్రములో మన సహోదరుల పైన నేరము మోపువాడైన అపవాది. ఇదేం చేస్తామంట? దివారాత్రములు నీ మీద నేరం మోపుతావు. వాడు ఇప్పుడు ఏమైనాడంట, నీకు అన్నీ లోబడితే ఏం జరుగుతూ ఉందంట? అపవాది మెరుపు వలె త్రోయవేయబడతా ఉన్నాడు. వెన్ యూ ఓవర్కమ్ ఫ్రీడమ్. ఒక మంచి పాట ఉంది, వీ షల్ ఓవర్కమ్ వన్ డే అని రాయబడి. నాట్ వన్ డే, ఇట్ ఈస్ టుడే, నౌ ప్రియులారా. మనం అంతటినీ జయించగలిగేవారు. రేపటి కోసం చూడాల్సిన వెలుగు అవసరం లేదు. దివారాత్రములు నీ మీద నేరం మోపుతున్నాడు అపవాది, అక్కడ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే భూలోకంలో జయిస్తూ ఉంటావు, వాడు ఏమైపోతాడంట? వానికి శక్తి చాలదు నీ మీద నేరం మోపడానికి. వాడి కింద పరదోయబడతా ఉంటాడు. యేసు ప్రభు దాన్ని చూస్తూ ఉన్నాడు. శిష్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, భూ సంబంధమైన వాటన్నిటిపైన మాకు లోబడుతూ ఉన్నాయి, మమ్మలను మరి వారి అన్నీ కూడా మాకు లోబడ్డాయా యేసుప్రభు అంటే. యేసుప్రభు ఏమంటున్నాడంటే, పరలోకంలో మీ కొరకై వ్యతిరేకంగా మాట్లాడుచున్న వాడు పడద్రోయబడుట నేను చూస్తున్నాను. యు వీకెన్ ద శక్తి పిల్లలు. దేవుని యొక్క పిల్లలుగా అపవాది శక్తిని
లయపరచగలిగే గొప్ప శక్తి యేసు ప్రభు మనకి ఇచ్చినట్టు. ఈ అందుకే అంటాడు, ఐ బిహేవ్ సాటన్స్ లైట్నింగ్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద హెవెన్. ఇంకా యేసుక్రీస్తు ప్రభు అక్కడనే రాయబడింది. యేసు ప్రభు అంటున్నాడు 20వ వచనం, ఎట్ ఇన్ దిస్ రిజాయిస్ నాట్. 20వ వచనం చదవనా? ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. చాలు, ఆయనను ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు దీనిని బట్టి సంతోషించక. ఒక ఆత్మ పోయి ఏం చేసిందంటే ఎన్ని ఆత్మలు తెచ్చింది? ఒక దురాత్మ పోయి ఎన్ని ఆత్మలు తెచ్చిందంటే ఒకటి పోయింది, నాకు లోబడింది, నేను ఎంత శుభ్రమైపోయినా, ఇక నా భక్తి జీవితంలో నేను ఇంత గొప్పగా సాగించిన అంటే కాదు పిల్లలు. ఇప్పటికీ 35 సంవత్సరాలు భక్తి జీవితం సాగుతూ ఉన్నాం, ఇంకా పడుకుంటా లేచుకుంటా దెబ్బలు పడుకుంటా సాగుతున్నాం పిల్లలు. ఒక ఆత్మ లోబడగానే, ఒక శోధనను జయించగానే ఆయమ మైటీ మ్యాన్ అని చెప్పి దేవుడు నాకు ఇచ్చినాడు అని చెప్పుకునే గొప్ప నీలుగుతో గర్వముతో సాగినావా, ఎన్నొస్తాయంట? ఒక ఆత్మ పోగానే ఆ ఇంటికి ఎన్ని వచ్చినాయంట? 7 దురాత్మలు బయలుదేరి వచ్చినాయంట. 7 వచ్చి ఏం చేసినాయంటే ఇంకా, అందుకే వేసుకోమంటే ఎట్ ఇన్ దిస్ రిజాయిస్ నాట్, ఆనందించవద్దు. ఈరోజు ఇది జరిగిపోయింది, ఇంకా రేపు ఇది రాదు అని అనుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో దేనిని బట్టి సంతోషించాలంట? ఎట్ ఇన్ దిస్ రిజాయిస్ నాట్ దట్ ద స్పిరిట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు యూ, బట్ రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. దేని బట్టి ఆనందించాలంట? దేని బట్టి ఆనందించాలి? దయ్యాలు వచ్చినాయి, అయిపోయినాయి, నేను మంచిగా పాట పాడినాను ఆనందించడం, నేను ఏదో గొప్ప సువార్త ప్రకటించేసినాను అని ఆనందించడం, ఇదిగో నేను ప్రార్థన చేస్తే ఇంతమందికి బాగైంది, నేను ప్రార్థన చేస్తే భవిష్యత్తు చెప్పిన. నాకు తెలిసిన వాడు ఆయన ఉన్నాడు, మన మధ్యలో తిరిగిన ఆయన, నేను ఆయన మావాడు ఏం చెప్తే బ్రదర్ అది జరుగుతుంది అని అన్నాడు. వాళ్ళమ్మ పిల్లలను ఎట్లేసుకొని వెనకేసుకొని వస్తారంట తల్లులు, మా పిల్లలు ఏం చెప్తే అది జరుగుతుందన్న, నీకు తెలియదన్నా వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారు వాళ్ళు. వాడు ఇప్పుడు ఈరోజు ఏడున్నాడో తెలుసా? జైల్లో ఉన్నాడు. ఏమైంది మరి నీ భక్తి? నీ కొడుకుని గురించి ఆమె చనిపోయింది, ఆమె పరలోకానికి పోయిండు, ఆ అమ్మ చచ్చిపోతే ఆ అమ్మ సాగునికి రాకుండా జైల్లో పోయి కూర్చొని ఉన్నాడు. పిల్లలు ఒకటి వచ్చింది, నేను ఇంకా ఆయమ్మ మైటీ మ్యాన్ అనుకుంటే రెండోది నేను తన్నుకొని తీసుకొని పోతాను, మూడోది మొత్తం ముంచేస్తుంది, నువ్వు తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వస్తావు. దానిని బట్టి సంతోషించమని యేసు ప్రభు చెప్పడం. నువ్వు సంతోషిస్తే ఆనందించేవాడు దుఃఖపడతాడు, దుఃఖపడేవాడు ఆనందిస్తాడు. మొదటివాడు కడపటివాడవుతాడు, కడపటివాడు మొదటివాడవుతాడు. అంతము వరకు సహించువాడు రక్షించబడతాడు. టు ది ఎండ్. నా డే ఈరోజు అంతమేమో, నేను ఎలాగో డిడ్ ఐ ఓవర్కమ్ ఎనీథింగ్ పిల్లలు. ఈరోజు నా దినపు యొక్క చివరి గడియలు అనుకుందాం, నేను ఏదైనా జయించినాను చెప్పుకోవడానికి వెనక తిరిగి చూస్తే చాలామంది పిల్లలు నేనేమైనా జయించినానంటే చెప్తాను పిల్లలు. ఇక్కడ ఉన్న తెలుగు పుస్తకాలన్నీ నావే. నేను కూర్చొని ఈరోజు పాటలు పాడుకుంటున్నాం మన భారతదేశంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పాటల పుస్తకం పాడుతున్నాడు. ఎవరు అంటే నేను దేవుని కొరకు చేయించినానని గర్వంగా చెప్పగలను. చిరకాలం నిలబడిపోయే పుస్తకాలు ప్రియులు. అలా ఏమైనా తప్పు దొరుకుతుందంటే దొరకదు ప్రియులు. అక్షరాలు తప్పు ఉండొచ్చు, గ్రాంధికం తప్పు ఉండొచ్చు, మరి పొల్లులు తప్పు ఉండొచ్చు, కానీ అందులో ఉన్న భావాలు, అర్థాలు. డిడ్ యూ ఓవర్కమ్ సంథింగ్? ఎస్, ఐ డిడ్ ఓవర్కమ్ ప్రియులు. ఇంకొకటి ఏమొస్తుంది అంటే ఇవన్నీ చేసిన నాకంటే గొప్పోడు లేడంటే మన దగ్గర నుంచి 3 చీలికలు అయిపోయినారు. ఒకడు పోయి ఒక దగ్గర ప్రార్థన పెట్టుకున్నాడు, ఇంకోటి పోయి ఇంకో దగ్గర ప్రార్థన పెట్టుకున్నాడు, ఇంకోటి పోయి ఇంకో దగ్గర ప్రార్థన అయిపోయిందా అంటే కాలేదు. దెర్ ఇస్ నథింగ్, లేవు, ఇంకా ఉంది ప్రియుల. అంతము వరకు సహించువాడు ధన్యుడు. ఒకరైతే మన దగ్గర పరిశుద్ధాత్ముడే లేడనేసా. ఎంత గ్రేట్ విక్టరీ అది వాళ్ళ జీవితంలో. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో లేడు అని చెప్పగలిగే జడ్జిమెంట్ ప్రియులరా. వాట్ ఆర్ స్ట్రాంగ్ అంటే ప్రియులరా, వన్ ఆఫ్టర్ ది అదర్ దట్ కమ్స్ ఇన్ యువర్ వే. బట్ యేసు ప్రభు వీటన్నిటిని బట్టి నేను ఇవన్నీ జయించిన, ఇవన్నిటినీ నేను ఓవర్కమ్ అయినా, డోంట్ బీ హ్యాపీ విత్ దాట్. దేనివల్ల సంతోషించాలంట? దేని బట్టి సంతోషించాలంట? పరలోకమందు నా పేరు అక్కడ మంచిగా చదవనమాట. బట్ రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్స్.
మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే అక్కడ రాయబడి ఉంటుంది. ఆఫీస్లో కలెక్టర్ ఫస్ట్ ఎవడు, సెకండ్ ఎవడు, థర్డ్ ఎవడు, ఫోర్త్ ప్రతి 2 సంవత్సరాలకు చిరకాలం ఆ పేర్లు అక్కడ ఉంటాయి. అది చూసి చదివినోడంత అబ్బా ఐఏఎస్ రాబోయ్ వాడు చూడు మన లిస్ట్ ఉంది. నీ పేరు, నా పేరు ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ నేమ్? ఈ భూలోకపు చిట్టాలో లేదు ప్రియులారా నీ పేరు. ఈ భూలోకపు చిట్టాలో ఉండింది కనుకనే అల్లరిగా జీవించినాం, అల్లరిగా సాగినాం, అల్లరిగా నీ ప్రయాణం సాగింది ప్రియులారా. ఏ మాత్రము దేవునికి ప్రీతికరమైన వెలుగులో నీ జీవితం సాగలే. దేవుడు మనల్ని పిలిచిన వెలుగులో వేర్ ఈజ్ యువర్ డెస్టినీ ప్రియులారా? మై డెస్టినీ ఈజ్ ఇన్ హెవెన్. అదిగో పరలోకం నుండి ఒకటి పడద్రోయబడుతూ ఉన్నాడు. అదే పరలోకంలో నా పేరు లిఖించబడింది. నా పేరు ఎక్కడుందంట? ఈజ్ యువర్ నేమ్ ఇన్ హెవెన్ రిటర్న్ ప్రియులారా. దానిని బట్టి ఏమంట? సంతోషించండి. హెవెన్ ఈజ్ యువర్ ప్లేస్. దేవుని ప్రదేశం కాదు పరలోకం. పరలోకం ఆయన సింహాసనం. హెవెన్ ఎవరి కొరకంట? నీ కొరకు, నా కొరకు. నరకం ఎవరి కొరకంట? అపవాదికి, వాని దూతలకు, వాని వెంబడించిన వారికి. పరలోకం ఎవరి కొరకంట? నీ పేరు అక్కడ ఉందా? ఫియర్ హెవెన్ నీ పేరు అక్కడ లేకపోతే ప్రియులారా నువ్వు చాలా మోసకరమైన ప్రదేశంలో ఉన్నాడు. యేసు ప్రభు నమ్మిన వారందరితో చెప్తున్న 70 మందితో ఏమంటావునంటే, ఇదిగో మీరు దీనిని బట్టి సంతోషించవు. రోగాలు పోయినాయి, వ్యాధులు పోయినాయి, డబ్బులు వచ్చినాయి, పనులు దొరికినాయి, ఇల్లు కట్టుకున్నా, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నా పిల్లలు మంచి చదువు చదువుకున్నారు, మంచిగా పెళ్లి చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు, మనవడు ఉన్నాడు, మనవరాలు ఉంది, నేను మనవడిని చూసిన, ఇవన్నీ భూలోక సంబంధం. దీనిని బట్టి ఆనందించే వెలుగు యేసు ప్రభుని నమ్ముకున్న వాడిని కాదు. ఏంటంట? బట్ రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. అక్కడే ఆ మాట 21వ వచనంలో చక్కగా నాకు చాలా ఆనందం వేసింది. ఇన్ ద సేమ్ హవర్ జీసస్ రిజాయిస్డ్ ఇన్ స్పిరిట్ అండ్ సెడ్ ఐ ప్రైజ్ థీ. తెలుగులో చదవని ఎంత దుర్మార్గంగా తర్జుమా ఉందో చూడండి. తప్పదే ప్రియ. ఆయన పరిశుద్ధాత్మను ఆయన ఆనందించడం, మనం ఆనందించాలి. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? ఇన్ ద సేమ్ హవర్ జీసస్ రిజాయిస్డ్ ఇన్ స్పిరిట్. స్మాల్ లెటర్లో కనబడుతుంది. ఆత్మలో ఆనందించినాడు ఆయన. పరిశుద్ధాత్మను ఆయన ఆనందించినాడు అని అంటే ఆయన దేవుడు గాడు అని అర్థం ప్రియుల. ఆయన దేవుడు గాడు. యేసు ప్రభు ఇక్కడ తన ఆత్మలో ఇన్ ద సేమ్ హవర్ జీసస్ రిజాయిస్డ్ ఇన్ స్పిరిట్ అండ్ సెడ్ ఐ ప్రైజ్ ది ఫాదర్ లార్డ్ ఆఫ్ హెవెన్ అండ్ ఆఫ్ ది ఎర్త్. ఏమంటామన్నట? అదిగో తండ్రి నిన్ను స్తుతించుచున్నాను. ఎందుకు అనంటే నువ్వు పరలోకమునకు భూమికి యు ఆర్ ద ఫాదర్ లార్డ్. యేసు ప్రభు పరిశుద్ధాత్మని ఆధారం చేసుకొని తండ్రితో మాట్లాడుతున్నాడనే భావము, సిద్ధాంతం బయలుదేరుతుంది ఇక్కడ. అది ఎంతో తప్పు ప్రియుడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను తండ్రి ఏమి చేయుచున్నాడో నేను దానిని భూలోకం మీద చేస్తాను. తండ్రి నా యందు ఉన్నాడు, నా యందు నేను ఆయన యందు ఉన్నాను అన్నాడు. He did not need any source pillar. యేసు ప్రభుకు ఒక ఛానల్ కావలసిన అవసరం ఉండింది అని చెప్పడం చాలా దుర్బోధ ప్రియులు. ఆయన దైవత్వమును, ఆయన మానవత్వమును కించపరిచిన భాష అయిపోతుంది. యేసు ప్రభు ఎవరు అంటే దేవుడైన మనుషుడు భూలోకములు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ ఆత్మని చేత నడిపించబడినాడు అని రాయబడింది. దొబ్బబడినాడు, ఆయన నెట్టబడినాడు. ఎక్కడికంటే అరణ్యములో శోధించబడడానికి. అంతేగాని ఆ పరిశుద్ధాత్మని చేత ఆయన తండ్రినిలో ఆనందించినాడు అంటే ఈ చూజ్ ద ఛానల్ అని అర్థమవుతుంది. రాత్రంతయు ఆయన ప్రార్థన చేశాను, తండ్రితో మాట్లాడాను. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే ఆయన రాయబడింది, ఆయన తండ్రితో 17వ అధ్యాయం ఈ మాటలు చెప్పి అని రాయబడింది. ఈ డి నాట్ చూజ్ అ మీడియా. ఆయన ఒక సాధనమును, ఒక ఛానల్ని వాడుకొని యేసుప్రభు చేసినాడు. ఇక్కడ యేసుప్రభు తన ఆత్మను ఏమంటున్నాడంటే తండ్రిని గణపరచుచు. ఆయన ఈ భూలోకమునకు వచ్చిన దానికోసమే ప్రియుల. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు ఈ భూలోకంలో అంటే తండ్రి అయిన దేవుని మహిమపరచుటకే వచ్చినాడు. ఆయన తండ్రి అయిన దేవుని హెచ్చించుటకు వచ్చినాడు. ఇన్ ద సేమ్ అవర్ జీసస్ రిజాయిస్
in spirit and said, I praise thee, Father, Lord of heaven and of the earth, that thou hast hid these things from wise and prudent. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను నువ్వు మరుగు చేసినావు. ఎవరికి బోధపడుతుందంట? చదువు లేని పామరులు. ఎవరికి బోధపడతా ఉందంట? ఆయనకు లోబడే వారికి. బుద్ధి లేదు నాకు, కానీ దేవుడు నాకు పర సంబంధమైన జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినంటే యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు ఆధారం. ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడిన వానికి ఏమి ఇస్తాడంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. నా జ్ఞానం పనికిరాదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఒక ఆయన అన్నాడు, ఏందన్నా నీకు బుద్ధి లేదని ప్రార్థన చేస్తే ఏమన్నా దేవుని దగ్గర అంటే ఏం చెప్పాలి కృప? బుద్ధి ఉంది అని దేవుని దగ్గర చెప్పాలండి. దేవా నాకు బుద్ధి ఉంది అంటే ఏమన్నా అట్లా చేస్తే వినేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే ఏమన్నా అనుకోని నాకు బుద్ధి లేదే. బైబిల్ ఏమంటుంది? యాకోబు పత్రిక బుద్ధి లేనివాడు ఏమంట? ఆస్క్ ఫర్ విజ్డమ్. యాకోబు పత్రిక అంటాడు, ఇదిగో పర సంబంధమైన జ్ఞానం నీకు ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే వాడు దేవుని దగ్గర. అది జ్ఞానం లేదు. నా జ్ఞానం ఏంటంటే నష్టమే. నా జ్ఞానం ఏ మాత్రం మంచికి ఉపయోగపడదు ప్రియులు. నేను ఎన్ని సర్టిఫికేట్లు సంపాదించుకున్నా, ఎన్ని బిరుదులు తెచ్చుకున్నా, ఎంత గొప్ప పొజిషన్లో నేను కూర్చున్నా, ఇట్స్ ఆల్ వరల్డ్లీ విజ్డమ్. దేవుడు దానిని తన మహిమ కొరకు వాడతాడు. కానీ నా జ్ఞానం దేవుడు సర్వాంతర్యామి, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు ఆయన. భవిష్యత్ జ్ఞాని అని రాయబడింది, ఫోర్ నాలెడ్జ్ టు గాడ్. ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవునికి ఏం జరుగుతుందంట? నిత్యత్వం వరకు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు అదే అంటా ఉన్నాడు, ఇదిగో తండ్రి, పరలోకమునకు భూమికి నీవు ప్రభుడవు. ఈ సంగతులన్నింటినీ కూడా ఎవరికి మరుగు చేసినావు అంటే జ్ఞానులకును, ఇంకా భూలోక సంబంధమైన మరి విద్వాంసులకు నువ్వు మరుగు చేసి ఎవరికి తెలియజేసినావు అంటే ఇదిగో ఈ పామర్లు. దేవుని మీద ఆధారపడాడు. ప్రతిసారి ఏందన్నా మీరు ప్రార్థించి దేవుడు 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 అంటారు. నన్ను చాలామంది అన్నారు, ఏది ఇదే వచ్చే పంచేది ఇదే అంతా మాట్లాడతావు, లాస్ట్కి ఏమంటావు అంటే దేవుడు అంటావు. ఆడంతా కొట్టుకోపోతుంది. ఏం మాట్లాడతావు మీరు? ఏం మాట్లాడలేము. ఎంతో గొప్ప 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 సంగతులు చెప్తావు, ఇట్లా అట్లా అంటావు, లాస్ట్కి దేవుడు చూసుకుంటాడు అని అంటావు. అక్కడనే ఫెయిల్ అయ్యావు. యేసు ప్రభుని నమ్ముకున్న వెలుగు లాంటిది కాదు. నా భక్తి జీవితంలో ఒక అనుభవం చెప్తా ప్రియులు. రాత్రి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చొని నా జీవితంలో జరిగిన అనుభవం చెప్తే వాడు ఎవడో ఒక్కసారి వాడి పేరు చెప్పన్నా, ఏడుంటాడు ఏరియా చెప్పు, మేము ఎత్తుకుపోతాం అని. 12 గంటల రాత్రికి ఇంటికి వచ్చి, అన్న పోతున్నాం మేము ఫలానా దగ్గరికి అంటే కిందికి దిగొచ్చి దేవుడు చూసుకుంటాడు, వదిలేసి. ఇదే మీ స్నేహం, అందుకే మేము నచ్చుతాము అన్నట్టు. ఏంటంటావు? ఎండ్ ఆఫ్ ద డే దేవుడు. నా జ్ఞానం ఎలాంటిదంట? నీ జ్ఞానం ఎలాంటిది ప్రియులారా? అంత కొట్టుకుపోయేదే. ఏమాత్రం ఉపయోగం వచ్చే జ్ఞానం కాదు. ఎదుటిన్నాను చూసి వాడు బాగున్నాడా, వీడు బాగున్నాడా, వాడు మంచిగున్నాడా, నేనెందుకు రావాలా, వాడు బాగున్నాడా, నేనెందుకు పోవాలా, ఇదంతా నీ జ్ఞానమే ప్రియుల. దైవ జ్ఞానంలో చూస్తే ఎట్లా కనబడతారంట? అప్పగించబోయే ఇస్కరేతును కూడా యేసు ప్రభు ఏం చేసినాడంట? అవగిలించుకున్నాడు. అది దైవ జ్ఞానం అంటే అదే. దేవుని జ్ఞానం అలాంటిదే. తప్పు చేసిన వాడిని కూడా ప్రేమించగలిగే గొప్ప గుణ లక్షణం కలిగిన వాడే దైవ సంబంధమైన జ్ఞానం. యేసు ప్రభు ఎలాంటారు? ఇవన్నిటిని మరుగు చేసి పామరులకు తెలియజేస్తున్నారు. ఇంకేమంటారంటే, ఫాదర్, ఫర్ దస్ హ్యాస్ ఇట్ బీన్ వెల్ ప్లీజింగ్ ఇన్ దై సైట్. అలాగూ తెలియజేయడం నీకెంతో ప్రీతికరమైనది. తండ్రికి ఏమంట? పరలోకంలో జరుగుతున్న సంగతులు నీకు తెలియజేయడం చాలా ఇష్టంగా ఉంది. వాట్ ఈస్ ఇన్ హెవెన్? ఆకలి లేదు. చెప్పుదాం ఒకసారి. పరలోకం ఏమేమి ఉంటాయన్నా? ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు. పరలోకం ఏముంటుంది? బాధ ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, సముద్రం ఉండదు, ఇంకేముండవు, కొండలు ఉండవు, ఎడారి ఉండదు. బైబిల్లో ఉన్న ఈ మాటలండి. పరలోకం ఏముందంట? దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువు ఉన్నాడు. పరలోకంలో ఎవరున్నాడు? పరిశుద్ధులందరూ ఉన్నారు. పరలోకంలో ఎవరున్నాడు? దేవదూతలు ఉన్నారు.
నీ పేరు ఎక్కడుంది? పరలోకంలో. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ఈ భూలోకంలో ఏముందంటే సావు ఉంది, ఈ భూలోకంలో ఏముందంటే దుఃఖం ఉంది. పొద్దున్న లేస్తే పెళ్ళం బాధ, పొద్దున్న లేస్తే అది పాట పాడతాం, భర్త బాధ. ఈ భూలోకంలో ఏంటంటే పని లేకపోతే తిండి రాదు, పని లేకపోతే డబ్బులు రావు, బట్టలు రావు, ఇంటి కిరాయి కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, నీళ్ళ బిల్లు కట్టాలా, పన్ను కట్టాలా. ఈ భూలోకంలో ఏముందంట, కళ్ళు కనబడతలేవు, అద్దాలు వేసుకోవాలా. ఈ భూలోకంలో ఏంటంట, జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ మింగాల. ఈ భూలోకంలో షుగర్ వచ్చింది ట్యాబ్లెట్ మింగాల. పరలోకంలో నీ పేరేడుంది? వేర్ ఈజ్ యువర్ హెవెన్? దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ దిస్ కైండ్. పరలోకంలో నీ పేరు. యేసు ప్రభు అదిగండి, తండ్రి ఫర్ యూ హ్యావ్ ప్లీజ్డ్. ఇవన్నీ చెప్పడానికి దేవుడు ఇష్టపడినాడు. భూలోకం ఎంత శ్రమలతో కూడినది, వేదనతో కూడిన ప్రయాణం. ఎందుకు ఈ భూలోక ప్రయాణమును ప్రేమించాం? పరలోకమును ప్రేమిస్తాం. ఈ భూలోకంలో సాగినంత వరకు కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది, ఇరుకు అన్నీ ఉంటాయి. బట్ యువర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ హెవెన్. పరలోకమందు నా పేరు రాయండి. అదే ఈ భూలోకంలో నడిపించే గొప్ప శక్తిగా మారుతుంది. ప్రియుల పోతాం రా, ఈ సస్యత వచ్చిన పరలోకానికి పోతాం. మేము ఈ పీడ పోతుందిగా, ఈ దరిద్రం పోతుంది. ఎవడన్నా నన్ను సంపని పోతే నేను పరలోకానికి పోతాను. భార్య పిల్లలు అంటే వాళ్ళది వాడు దేవుడు చూసుకుంటాడు. నాకేం సంబంధం? నేను పుట్టించిన, నేను చేసిన, ఆయన చూసుకుంటాడు. మన సాయిబులు మాట్లాడతారు ఆ మాట. ఎంతమంది పిల్లలు అన్నానంటే ఉనోదియా మైదియాగా ఉనోదియా ఉన జీతా ఉస్కా మర్జీ. ఆడు ఎంతనన్నా బతుకుతాడు, వారి ప్రకారం బతుకుతాడు. ఆయన ఇచ్చిన ఆయనే బ్రతికించాడు. పిల్లల దేవునికి ఇష్టమైనది అది సన్. ఇంకా అందుకే వేసుకోమంటున్నాడు, ఇదిగో నేను ఎవరిని తండ్రికి బయలుపరుస్తానో వారు బయలుపరచబడతారు. నా యందు తండ్రి అని ఇక్కడ చక్కని మాటలు. ఆల్ థింగ్ హ్యావ్ బీన్ డెలివర్డ్ టు మీ బై మై ఫాదర్ అండ్ నో వన్ నోస్ హూ ద సన్ ఇస్ బట్ ద ఫాదర్ అండ్ హూ ద ఫాదర్ ఇస్ బట్ ద సన్ అండ్ హీ టు whomsoever the son is pleased to reveal him, he reveals all things. తండ్రికి కానీ కుమారుడు ఎవరో తెలియదు, కుమారుని కానీ తండ్రి ఎవరో తెలియదు. ఇవన్నీ బయలుపరచబడిన. ఎవరు కుమారుడు అంటే యేసు. ఎవరు కుమారుడు అంటే నేనే. తండ్రికి కుమారుడు అని నేను. యేసు ప్రభువు నమ్ముకున్నాను కనుక ఐ యామ్ ఎ సన్ టు ద ఫాదర్. ఇవన్నీ సంగతులు నాకు తెలిసినాయి అంటారుగా. బ్లెస్డ్ ఆర్ ద ఐస్ which see these things that ye see. ఇప్పుడు మీరు కూర్చొని వింటున్న ఈ సంగతులన్నింటిని బట్టి మీరు ధన్యులు. మోషే చూడాలని, ఏం చూడాలనుకున్నాడు? మోషే గొప్ప ప్రవక్త, ఈ దినమును చూడలే. అబ్రహాం అనుకున్నాడు ఈ దినమును చూడాలనుకున్నాడు, చూడలే. యాకోబు ఈ దినమును చూడాలనుకున్నాడు, చూడలే. దావీదు ఈ దినమును చూడాలనుకున్నాడు, చూడలేదు. చివరికి బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ దినమును చూడాలనుకున్నాడు, చూడలేదు. వారందరూ దూరం నుండే చూచి సాగిలపడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినారని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చూసినారంటే వాళ్ళందరూ దూరం నుండి. ఈరోజు మనం ఇలా కూడతామని చూసినారు వాళ్ళు. అప్పుడే చూచి సాగిలపడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వారి ప్రయాణమును ముగించారు. మీరు ధన్యులు అంటారు. ఈ దినమును మీరు చూస్తామన్నారు. ఈ దినం ఎలాంటిదంట? పరలోకం నుండి, పేతురు పత్రికలో రాయబడింది, పరలోకం నుండి దేవదూతలు తొంగి చూచే కార్యం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే, ఎందుకు కూర్చున్నావు అంటే, ఈ దినమును అనేకులు చూడాలనుకున్నారు. మోషే కంటే గొప్పవాళ్ళమా? మన అబ్రహాం కంటే గొప్పవాళ్ళమా? యోసేపు కంటే గొప్పవాళ్ళమా? ఎవరికంటే గొప్పవాళ్ళమని చెప్పుకోగలం? ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. మనం వారి ధూళిపైన ఉన్న భక్తితో సమానం మనం కాదు. అటువంటి మనకు దేవుడు యేసు ప్రభు ద్వారా ఏమిచ్చాడంట? ఈ గేవ్ యూ ఎవ్రీథింగ్. సమస్తమును దేవుడు నీకు దయచేసినాడు. అందుకే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, ఈ దినమును ప్రవక్తలు, ఫర్ ఐ సే టు యు మెనీ ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ హ్యావ్ డిజైర్డ్ టు సీ దీస్ థింగ్స్ విచ్ వి బిహోల్డ్ అండ్ డిడ్ నాట్ సీ దెమ్, టు హియర్ ద థింగ్స్ విచ్ హీ హియర్డ్ అండ్ డిడ్ నాట్ హియర్ దెమ్. మీరు వినాలనుకున్న సంగతులు, మీరు చూస్తున్న సంగతులు, ప్రవక్తలు చూడాలను, రాజులు చూడాలనుకున్నారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకోవడం ఎంత గొప్ప భాగ్యం వచ్చాడు. ఏమంట? నీ పేరు పరలోకంలో రాయి. దయ్యాల్లో ఇవ్వబడినాయని సంతోషించవు. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు బాగాయని సంతోషించవు. ఇదిగో సర్పము నీకు కాటేసినా ఏం కాలేదు, తేలు నీకు కాటేస్తే ఏం కాలేదంటే సంతోషించవు. డోంట్
బీ హ్యాపీ ఫర్ దాట్. యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. దానిని బట్టి సంతోషించు. ₹1 వచ్చినాయని సంతోషిస్తే ఎంతసేపు పోతుందంట? అంతే, నాకు ఇస్తే వారంలోనే అయిపోయేస్తాను. యేసు ప్రభువుని నమ్ముకున్న వెలుగులో ఏది ఈ భూలోక సంబంధమైన నీకు దొరికినా దాన్ని బట్టి ఆనందించవద్దు. దేవుని సన్నిధిలో ఆనందించాలి. దేవుడు నీ పేరు పరలోకమందు రాసినాడని ఆనందించాలి. ఏమి లేదా ఈ భూలోకంలో పర్వాలేదు, బట్ మై నేమ్ ఇస్ దేర్ ఇన్ హెవెన్. ఈ భూలోకంలో ఏమనుకుంటారో వాళ్ళు, నేను ఈరోజు కొత్త బండిలో తిరిగినా, రేపు నేను నడుచుకుంటా పోతే ఏమంటారు అనుకొని పరలోకానికి వాడు వస్తాడా? వచ్చినాడు అనుకుందాం, నీ సహోదరుడు అనుకుందాం. నీ స్థానం ఎట్లుంటుందో ఆయన స్థానం ఎట్లుంటుందో ఎవరికి తెలుసు? ఎవరు చూడలేదు పిల్ల. నీ భక్తి ఎట్లుందో, నా భక్తి ఎట్లుందో నాకు తెలుసు, నీకు తెలుసు. నా భక్తిని గురించి నేను చెప్పుకోవడమే తప్ప ఇంకేం చేయలేం. కానీ అంతరంగంలో జరిగిన క్రియ అక్కడికి పోయిన తర్వాత, ఒరే ఆ రోజు ఈ బ్రదర్ ఇట్లా నడిచినాడు, ఆ రోజు ఇట్లా పోయినాడు, ఈరోజు ఇట్లా నడిచినాడు, ఓహో దీనికోసమే అని అందరి ఎదుట అవమాన పాలవుతాం. ఎగతాళి హేళనగా మాట్లాడే ప్రతి సహోదరుని బట్టి అక్కడ మనం ఎగతాళి అవమానాల పాలవుతాం. కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న నా జీవితంలో మై నేమ్ ఇస్ ఇన్ హెవెన్. ఈ భూలోకంలో నాకు ఏమీ లేకపోయింది. యోబుకు అంతా తీసేసినాడు దేవుడు. దేవుడు సెలవిస్తేనే యోబు అంతటినీ పోగొట్టుకున్నాడు. కానీ హి వాజ్ సో జాయ్ఫుల్. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకున్నాడు. పరలోకంలో ఎంతో గొప్ప ఫలము దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఎందుకంటే యోబు తానలే నీ పేరు పరలోకమందు రాయబడింది, అబ్రాహాముతో అనలే నీ పేరు పరలోకమందు రాయబడింది, మోషేతో అనలే నీ పేరు పరలోకమందు రాయబడింది. కానీ ఎవరితో అంటామనంట? మనతో. వాట్ అ బ్లెస్సెడ్నెస్. నేరుగా మోషే అన్నాడు, అయ్యా జీవ గ్రంథముని నా పేరు తొలగించకు అని అన్నాడు. కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే పరలోకంలో నీ పేరు రాయబడింది అని యేసు ప్రభు మాట్లాడాడు. వాట్ అ బ్లెస్సెడ్నెస్. ఏమిటికి లోబడినాయి అన్నిటిని బట్టి సంతోషించక పరలోకంలో నా పేరు రాయబడింది కనుక సంతోషంతో ఆనందంతో యేసు ప్రభు వచ్చేవారు ఆయన కొరకు ముందుకు సాగు. దేవుడి మాటలు మన కొరకే దీవించారు.